విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న కార్మిక ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్పు చేయాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆదివారం ఉదయం ఆయన కూర్మన్నపాలెంలోని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరం వద్ద పాల్గొని మాట్లాడారు. సుదీర్ఘకాలంగా జరుగుతున్న పోరాటాల్లో ఉక్కు పరిరక్షణ పోరాటం చేరిపోయిందని అన్నారు. ఉక్కు పోరాట ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కును పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న దుష్ట ఆలోచనతో ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నాటి ఉద్యమ స్ఫూర్తితో నేడు ప్రజా ఉద్యమం రావాలన్నారు. ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాలు దిగి వస్తాయని సూచించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ఆదివారం ఉదయం అగనంపూడి నుంచి పాతగాజువాక జంక్షన్ వరకు మానవహారం చేపట్టారు. ఈ మానవహారంలో కార్మికులు, నిర్వాసితుల కుటుంబాలతో పాటు ప్రజలు భాగస్వాములయ్యారు. మానవహారం సభలో సిపిఎం రాష్ట్ర నాయకుడు సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ స్టీల్ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలతో నియంతృత్వంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. కార్మికులకు రావాల్సిన హెచ్ఆర్ఏ, ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెంపు తదితర కార్మిక ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఒక పక్క ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను పూర్తి స్థాయి ఉత్పత్తి చేస్తామని చెబుతూనే కార్మిక హక్కులను, ఉద్యోగ భద్రతను తొలగిస్తూ కార్మికులపై ఆర్థిక భారాన్ని పెంచుతూ ఉంటే ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. యాజమాన్యం తన వైఖరిని మార్చుకుని కార్మికులపై జరుగుతున్న దాడిని తక్షణం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటీ దాస్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించాలన్న చిత్తశుద్ధి రాజకీయ నాయకులకు లేదని తీవ్రంగా విమర్శించారు. నేడు రాజకీయ నిర్ణయాన్ని ప్రభావితం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసి 8వ తారీఖు జరిగే సమావేశంలో కార్మికులు, ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అగనంపూడి నుంచి పాతగాజువాక జంక్షన్ వరకు నిర్వహించిన మానవహారంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయి చేయి కలుపుదాం, ఉక్కును పరిరక్షించుకుందాం అన్నారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులందరికీ ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి, గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పరిశీలకులు తిప్పల దేవన్ రెడ్డి, వార్డు ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు, ఉక్కు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.